శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారము. ఈరోజు నుంచి మన ఛానల్లో కార్తీక పురాణం గురించి 30 అధ్యాయాలు చెప్పబడతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయము. ఈరోజు మనం చెప్పుకోబోయే మొదటి అధ్యాయము జనక మహారాజుకు వశిష్ఠ మహర్షికి జరిగిన సంవాదము. ఈ మొదటి అధ్యాయం యొక్క కథని సూత మహర్షి తన శిష్యులతో ఇలా చెప్తున్నారన్నమాట. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పారు. పూర్వం నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పారు. దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకొని మోక్షము పొందుతారు అని. మొదటి అధ్యాయము ప్రారంభం. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షికి మధ్య జరిగే సంవాదం అన్నమాట. అనుకోకుండా ఒకరోజు వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమంకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక పూజ చేయాలి అన్నమాట. అలా వెళ్తున్న సమయంలో ఒకసారి జనక మహారాజు గారి యొక్క ఇంటికి వెళ్ళాలనుకుంటారు. అలాగే అనుకుని జనక మహారాజు యొక్క ఇంటికి చేరుకుంటారనమాట వశిష్ఠ మహర్షి. చేరిన వెంటనే అక్కడ జనక మహారాజు ఆశ్చర్యపోతాడనమాట. ఆ మహర్షి వచ్చారు అనేసి ఆ సంతోషం తట్టుకోలేక ఎక్కడి లేని ఎనలేని భక్తితో అనమాట తనని రిసీవ్ చేసుకొని ఇంట్లోకి పిలుచుకొని బంగారు సింహాసనంలో మహర్షిని కూర్చోపెట్టి నీళ్లు తీసుకొచ్చి పాదాలను కడిగి ఆ నీళ్ళని జనక మహారాజు తలపైన చల్లుకుంటాడనమాట. చల్లుకున్న తర్వాత ఎంతో ఆనందంతో ఎంతో భక్తితో తన కళ్ళలో నీళ్ళు వచ్చేసాయన్నమాట. వచ్చిన తర్వాత ఇలా వశిష్ఠ మహర్షిని అడుగుతారు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభం కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది అని మహారాజు ఇలా చెప్తారు. తర్వాత వశిష్ఠ మహర్షి కూడా ఎంతో సంతోషితుడయ్యి మీరు క్షేమంగా ఉండుదురు కాక అనేసి ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదించిన తర్వాత, ఓ రాజా, రేపు నేను మా ఆశ్రమానికి వెళ్తున్నాను. అక్కడ మహాయజ్ఞం చేయవలసి ఉంది. దానికి కావలసిన కాస్తంత ద్రవ్యము మీరు మాకు ఇవ్వగలరా అనేసి అడుగుతారనమాట. అప్పుడు జనక మహారాజు ఎంతో సంతోషితుడయ్యి, తప్పకుండా మహర్షి, మాకు ఇంతకంటే పుణ్యమా? ఖచ్చితంగా మీకు కావాల్సిన ద్రవ్యం ఏంటో మొత్తం నేను ఇస్తాను. దానికి ముందు నాకు ఒక ధర్మ సందేహం ఉంది, దాన్ని తీర్చగలుగుతారా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు మహర్షి, ఏంటి రాజా, అడగండి చెప్తాను అనగా ఇలా అడుగుతారనమాట జనక మహారాజు. ఏదైనా సరే విన్న వెంటనే పాపములను దూరం చేసే ధర్మ రహస్యం ఏదైనా ఉంటే అది నేను మీ నోట వినాలనుకుంటున్నాను. మీరు మాకు చెప్పగలుగుతారా అనేసి అడుగుతారనమాట. అందులో కూడా ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి అడుగుతారు. ఎన్నో మాసములు ఉన్నాయి. అందులో ఈ కార్తీక మాసం మాత్రమే ఎందుకు ప్రత్యేకమైనది, ఎందుకు గొప్పది, కాస్త మాకు పూర్తిగా వివరించగలుగుతారా? ఎందుకంటే మీకు తెలియని ధర్మ రహస్యములు అంటూ ఏమీ లేవు. అంతేకాకుండా అధిక ఫలమును ఇచ్చేటి సూక్ష్మ ధర్మమును మాకు చెప్పండి మహర్షి అనేసి తన పాదముల దగ్గర కూర్చొని అడుగుతారనమాట మహారాజు. అప్పుడు మహర్షి ఏమని చెప్తారు అంటే, ఓ రాజా, ఇది పూర్వజన్మ ఫలము, అందువలనే మీకు ఈ కోరిక కలిగింది. అలాగే రాజా, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఇది లోకానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ద్వారా లోకానికి తెలియజేద్దాం అనేసి వశిష్ఠ మహర్షి చెప్తారనమాట. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. అంటే పాపములు నశింపచేసేది, మంచి మనసును ఇచ్చేది ఈ కార్తీక పురాణం యొక్క ఆ కథ అన్నమాట. ఇది విన్నవారికి, వినిపించిన వారికి ఎన్నో జన్మల పుణ్యము, మంచి మనసును కూడా ఆ దేవుడు ప్రసాదిస్తాడనమాట. రాజా, సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏవి చేసినను అవి అక్షయములగుని మునీశ్వర్లు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమణము అనగా సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి నెల రోజులు చేయవలెను.
ఆరంభమందు ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానము ఆచరించవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుతుంది. సూర్యుడు తులారాశిని ప్రవేశించడంతోనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగాదేవి ద్రవరూపంలోకి మారి అన్ని నదీ జలములలో ప్రవేశిస్తుంది. తులారాశి యందు కార్తీక మాసమున చెరువులందుగాను, దిగుడు బావులందుగాను, నూతులందు, చిన్న కాలువలందు హరి నివసిస్తూ ఉంటాడు. రాజా, కార్తీక మాసమందు వ్రతము అన్ని వర్ణాల వాళ్ళు చేయవచ్చు. తన మన భేదమంటూ ఏమీ లేదు. బ్రాహ్మణుడు కార్తీక మాసం నందు గంగకు వెళ్ళి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవ అనుగ్రహంను పొంది మూలలోతు జలమందు స్నానం చేయవలేను. తర్వాత దేవర్షి పితృతర్పణం ఆచరించి హరిభక్తితో అగమర్షణ మంత్రమును పఠించుచు బ్రొటన వేలి కొనతో ఉదకమును అలోడనము చేసి తీరముకు వచ్చి అచ్చట యక్షతర్పణము చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతా తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ 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 అంటూ ధ్యానం ఆచరించుచు దౌత వస్త్రమును ధరించవలెను. తర్వాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపం చేయవలేను. అలాగే స్త్రీలు గౌరీ జపము చేయవలేను. తర్వాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసిన తర్వాత తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించిన లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వ దేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను. సాయంకాలం కాగానే ఇతర వ్యాపార పనులన్నిటినీ ఆపివేసి విష్ణాలయముకు కానీ శివాలయముకు కానీ వెళ్ళి తన శక్తి కొలది దీపములను పెట్టి భక్తి భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రము కానీ శివస్తోత్రమును కానీ పఠించి నమస్కారములు ఆచరించవలెను. అంటే నమస్కరించాలి అని అనమాట. ఎవరైతే కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నారో వారు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుతారన్నమాట. పూర్వజన్మల పాపాలైనా సరే, ఈ జన్మలో ఉన్న పాపాలైనా సరే కార్తీక వ్రతమును ఆచరించిన ఎడల నశించును అని క్లియర్గా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారనమాట. కార్తీక మాసం యొక్క గొప్పతనం అటువంటిది. అంతేకాకుండా బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రుడు కానీ, ఋషీశ్వరులు కానీ, స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతము చేసిన ఎడల వారికి పునరావృత్తి లేని వైకుంఠము నందుదురు. అనగా మరో జన్మ అంటూ ఉండదంట. ఇంకా ఈ జన్మతో ఇక్కడికి పూర్తయిపోతుంది. అంత గొప్పదనమాట కార్తీక మాసం యొక్క పూజ. అంతేకాకుండా ఎవరైతే కార్తీక వ్రతం చేయలేకపోయినా అట్లీస్ట్ చేసే వాళ్ళని చూసి సంతోషపడతారు కదా, అలాంటి వారికి కూడా పగటి కాలమందాచరించిన పాతకములు నశించును అంట. ఇంకా ఇంతకంటే ఇంత గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి? ఇందుకు సందేహం అంటూ ఏమీ లేదు అని క్లియర్గా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారనమాట. ఇది కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయము. ఇదంతా ఎవరి మధ్యలో జరిగింది అంటే జనక మహారాజు యొక్క సందేశం కంటే కూడా సందేహంను వశిష్ఠ మహర్షి క్లియర్ చేశారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఈరోజు యొక్క అధ్యాయము. తదుపరి 2వ అధ్యాయము మనము టుమారో చెప్పుకుందాం. అందరికీ స్వస్తి.